తెలంగాణ ఆర్టీసీ తరహాలోనే సింగరేణిలోనూ సమ్మె సైరన్ మోగే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్ట్రైక్ చేస్తే తప్ప సర్కారు దిగొచ్చే అవకాశం లేదని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. సమ్మె విషయంలో ఆర్టీసీ కార్మికుల్ని స్ఫూర్తిగా తీసుకున్న సింగరేణి కార్మిక సంఘాలు నోటీసు లేకుండా ఆకస్మికంగా పని ఆపేయాలన్న ఆలోచనలో ఉన్నాయా? అదే జరిగితే ఎదురయ్యే నష్టాలేంటి? కోల్ బెల్ట్లో అసలేం జరుగుతోంది? వాజ్ ఏ స్టోరీ. తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థలు తమ సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఆర్టీసీ 3 రోజులు సమ్మె చేసి తమ డిమాండ్లపై సర్కారుతో ఒప్పందం చేసుకున్నాయి. ఇప్పుడు సింగరేణి సంస్థ అదే బాటలోనే పయనించనుంది. దీంతో బొగ్గు గనుల్లో సమ్మె మేఘాలు కమ్ముకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమస్యల పరిష్కారంపై సంస్థ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తున్న తీరుపై కార్మికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆర్టీసీ సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వం దిగిరావడంతో సింగరేణికి స్ఫూర్తిగా మారింది. దీంతో సమ్మె అస్త్రాన్ని ప్రయోగించేందుకు కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఇప్పటికే ప్రభుత్వంతో పాటు యాజమాన్యానికి వినతులు ఇచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదన్న ఆవేదన కార్మికుల్లో కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఓపిక నశించిందని, ఇక ఉపేక్షించబోమని స్పష్టం చేస్తున్నాయి. నోటీసు లేకుండా మెరుపు సమ్మె తప్పదని హెచ్చరించింది. ఇదే జరిగితే సర్కారుకు సమస్యలు తప్పవు. నిజానికి సింగరేణి కార్మికులు పుట్టెడు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఏడాదిగా మెడికల్ బోర్డును యాజమాన్యం నిలిపివేసింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. పైగా గతంలో చేపట్టిన మెడికల్ బోర్డులపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. దీంతో నిజంగా అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో హామీ ఇచ్చిన సొంత ఇంటి పథకం ఇప్పటికీ అమలు కావడం లేదు. ఆదాయ పన్ను రియంబర్స్మెంట్ కార్మికులకు వర్తింపజేయాలన్న డిమాండ్ను పట్టించుకోవడం లేదు. కార్మికుల పేర్లలో తప్పులు, మారు పేర్ల సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. పాత క్యాడర్ స్కీమ్ను సవరించలేదు. దీంతో ఆదాయ పన్ను మాఫీ అటకెక్కింది. ఇంకా కాంట్రాక్టు కార్మికులు శ్రమ దోపిడికి గురవుతున్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు కావడం లేదు. ఇలా పలు సమస్యలతో అవస్థలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి వ్యక్తమవుతుంది. సమ్మె చేస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావన్న అభిప్రాయానికి కార్మిక సంఘాలు వచ్చాయి. మరోవైపు అస్తవ్యస్త విధానాలతో సింగరేణిలో ఆర్థిక ఎమర్జెన్సీ వాతావరణం నెలకొంది. మితిమీరిన రాజకీయ జోక్యం సంస్థ సమస్యల విషవలయంలో చిక్కుకుంది. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని బంగారు బాతగా భావిస్తున్న క్రమంలో సంక్షోభం దిశగా అడుగులు పడుతున్నాయి. సంస్థ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి రావాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. గత ఏడాది డిసెంబర్ నాటికి 50,000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. సంస్థ నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో ఉండడంతో బకాయిలను రాబట్టుకునేందుకు సింగరేణి అధికారులు విద్యుత్ సంస్థలను ఒత్తిడి చేయలేకపోతున్నారు. సరఫరా చేసిన బొగ్గుకు సొమ్ము రాకపోవడంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. బకాయిలు పెరిగిపోతున్న క్రమంలో సింగరేణి నిర్వహణ కష్టంగా మారింది. ప్రతి నెల బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొనిదే నడపలేని దుస్థితి ఏర్పడింది. ప్రతి ఏటా 1,000 కోట్ల లాభాలు కాగితాల్లోనే కనిపిస్తున్నాయి. కానీ రుణం తీసుకొనిదే జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొందంటే ఆర్థిక పరిస్థితి ఎంత అస్తవ్యస్తంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అన్నిటికి మించి కొత్త ప్రాజెక్టులు రావడం లేదు. ఉన్న వ్యాపారం సరిగ్గా సాగడం లేదు. ఈ నేపథ్యంలో సంస్థ భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి సమ్మె చేయాలని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందో చూడాలి.